ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు అష్టలక్ష్మి ఆరాధన ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ షష్ఠి, అనంతరం శుద్ధ సప్తమి. ఈ సప్తమి తిథి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. వివాహాది శుభకార్యాలకి, అన్నప్రసన, గృహారంభం, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. ఈ రోజు ఇక వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ రోజు చేసేటువంటి అష్టలక్ష్మి ఆరాధన సత్ఫలితాల్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యతకి, సౌభాగ్యానికి ఉపకరిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి కాబట్టి ఇది పితృ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత కలిగిస్తుంది. ఈ దోష నివృత్త్యర్థం సూర్య నమస్కారాలు, అన్నదానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటే, ఆర్థికపరమైన అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదల్ని ఇనుమడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి, నమస్కరించి, భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి, ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉత్సాహం కలిగి ఉంటారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఏర్పడినటువంటి పొరపాట్లను సరళించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు శుభకరం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి, నమస్కరించి, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యక్రమాల్లో కార్యసిద్ధి వేగవంతంగా చోటు చేసుకుంటుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడతాయి. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ప్రయోజనాల్ని కలిగించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి, నమస్కరించి, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ప్రతికూల పరిస్థితులు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి. బంధువులతోటి, మిత్రులతోటి ఏర్పడినటువంటి సంభాషణలు సమస్యలకు దారితీస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి, నమస్కరించి, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అసహనం తొలగిపోతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. అన్ని రంగాల వారు శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను సడలించుకోగలుగుతారు.
నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అసహనం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. దూకు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహరీత్యా అసహన పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించి తమలపాకు పూజలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక అసహనం తగ్గుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి అనిశ్చితిని సడలించుకునేటువంటి పరిస్థితులు దగ్గరవుతాయి. వ్యాపార విషయాల్లో ఏర్పడేటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గృహంలో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తగ్గుతాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు లాభిస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యాచరణ గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం వంటి ఉత్తమ చర్యలు ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు బలాన్ని చేకూరుస్తాయి. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చాంచల్యం ద్వారా పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని మాత్రం అధిగమించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ వాతావరణం సహకరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాన్ని చేజిక్కించుకోగలుగుతారు. అనిశ్చితి దూరం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అసహనంతో పాటు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు.
విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనిశ్చితికి దారితీస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని త్వరితగతిని ఎదుర్కోలేకపోతారు. గృహ విషయాలు సామాన్యం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. గృహంలో అష్టలక్ష్మి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. శాంతి సౌఖ్యాలని పెంపొందింపచేస్తుంది. అష్టలక్ష్మి యొక్క ఆరాధన ద్వారా ఇంకా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గృహంలో అష్టలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి కొన్ని ప్రక్రియల్ని పాటించాలి. అష్టలక్ష్మి యంత్రాన్ని ఆవు పాలతో శుద్ధి చేసి పసుపు పచ్చని వస్త్రంలో మహాలక్ష్మి యంత్రాన్ని ఉంచి పసుపు, కుంకుమ, చందనం పుష్పాలతో అలంకరించాలి. ఓ ఇత్తడి పళ్ళెంలో ఈ యంత్రాన్ని ఉంచి ఆవు నేతితో దీపారాధన చేయాలి. నవధాన్యాలతో మహాలక్ష్మి యంత్రాన్ని పూజించాలి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించాలి. కనకధరాస్తవం, శ్రీ సూక్త విధానాలు కూడా బాగా ఉపకరిస్తాయి. అష్టలక్ష్మి యంత్రాన్ని తెలుపు, ఎరుపు పుష్పాలతో పూజించడం వల్ల స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో పదవి యొక్క ఉన్నతి కోసం అష్టలక్ష్మి యంత్రాన్ని గంధంతో పూజించాలి. సత్వరం వివాహం జరగటానికి ఈ యంత్రాన్ని కుంకుమతో పూజించాలి. ఆరోగ్య సిద్ధి కోసం అష్టలక్ష్మి యంత్రాన్ని బిల్వ దళాలతో పూజించడం మంచిది. వ్యాపార అభివృద్ధి కోసం ఈ అష్టలక్ష్మి యంత్రాన్ని వెండి పుష్పాలతో లేదా రూపాయి నాణేలతో పూజించాలి. అష్టలక్ష్మి ఆరాధన వల్ల గృహంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. అష్టలక్ష్మి దేవికి క్షీరాన్నాన్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది భక్తితో స్వీకరించాలి. శుక్రవారం నాడు విశేషంగా అష్టలక్ష్మి ఆరాధన చేయటం వల్ల గృహంలో ధనధాన్యాలకు ఎప్పుడు లోటు ఉండదు. శాంతి సౌఖ్యాలు ఏర్పడతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా శుక్రుడు మిత్రక్షేత్రమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేయటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం భార్గవాయ నమః అనేటటువంటి శుక్రమంత్రాన్ని జపిస్తూ నెయ్యి, పెరుగు, కర్పూరం ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా, దీనితో పాటుగా మీ గృహంలో లక్ష్మీదేవి చిత్రపటం తూర్పు దిక్కులో ఉంచి 5 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలకు, నూతన గృహ ప్రవేశానికి, క్రొత్తగా వివాహమైనటువంటి వధువు గృహంలోకి ప్రవేశించటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి, వ్యాపారంలో క్రయ విక్రయాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు తలపెట్టిన శుభకార్యాలన్నీ కూడా అనుకూలం కావటానికి, శుభకార్యాలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించటం ద్వారా, వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పసుపు రంగు ఫలాలను భక్తులకు దానంగా సమర్పించటం ద్వారా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు తలపెట్టిన శుభకార్యాలన్నీ కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా సఫలీకృతం అవుతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మానవుడు పుట్టేది ఏదోటి సాధించాలి అనేటువంటి తపన ఉండేది. అన్నిటికీ మూలాధారం ఎవరు ఏది చేసినా, ఎంత గొప్ప ఎదిగినా ఈ జానడు పొట్ట కోసమే కదా. ఆహారం ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తోంది. కొంతమందికి అన్ని భగవంతుడు ప్రసాదించిన ఆహారం దగ్గరికి వచ్చేసరికల్లా అది తినటానికి కూడా సమయం చాలక తర్వాత చూద్దాంలే అనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడాను మనకు కనిపిస్తూ ఉన్నారు. అట్టి ఆహారమే మనం ఇంగిత మెరిగి స్వీకరించాలి అని కూడా శాస్త్రాల్లో చెప్పారు. అందుకే మనం తీసుకునేటువంటి వ్యవహార విషయాల్లో కూడా మన గృహంలో యోగవంతమైనటువంటి ప్రభావం వెళ్ళి విరియటానికి ఆస్కారం అధికంగా ఉంది.
సాత్విక ఆహార లక్షణాలు చాలా గొప్పవి. చాలామందికి గృహంలో కొంత ఖాళీ ప్రదేశం కనుక ఉన్నట్లయితే చక్కటి ఆకుకూరలు పెంచేటువంటి సౌలభ్యం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఆకుకూరల్ని తమ యొక్క ఆహారాల్లో వినియోగించి ఆయుష్ను ఆరోగ్యాన్ని కూడా పెంచుకున్నటువంటి వాళ్ళు మనకి కనిపిస్తూనే ఉన్నారు. అయితే మానవుని యొక్క ఆరోగ్య జీవితానికి, మానసిక స్థితికి, సత్వసిద్ధికి, జీవన్ముక్తికి ఆధారమైనటువంటి ఈ ఆహారాన్ని మనం తీసుకునేటప్పుడు ఇంట్లో ఏ విధమైన సూత్రాలు పాటించాలి అనేటువంటి విషయం కూడా గృహబల రీత్యా మనం ముఖ్యంగా గుర్తెరగాలి. ఆధ్యాత్మిక జీవితానికే కాకుండా శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం కూడా మితాహారం, క్రమాహారం, సాత్వికాహారం శ్రేష్టవంతమైనవిగా చెప్పారు. అందుకే మాకు నెలలో ఏకాదశి పర్వదినాలు వచ్చినప్పుడు ఇవాళ ఏకాదశి ఉపవాసం అండి అంటారు. తప్పనిసరిగా ఉపవాసం అనేది కూడా అందుకే పెట్టారు. నిత్యం ఆహారం భుజించకుండా అప్పుడప్పుడు ఉపవాసాలు చేయటం వల్ల కూడాను ఈ శరీరానికి తగినటువంటి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. మహాశివరాత్రి నాడు పూర్తి ఉపవాసం ఉండమన్నారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక తత్వంతో కూడింది కాబట్టి అలా ఉండటం చేత రాబోయేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా ఈ శరీరం చాలా చక్కగా ఆరోగ్యపరంగా ఉండటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి అతిగా ఆహారం భుజించేటువంటి వారికి భగవద్ధ్యానం అనేటువంటిది కుదరదు. భగవద్ధ్యానం కుదరాలి అంటే మితాహారం భుజించాలి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అధికమైనటువంటి ఆహారాన్ని భుజించడం చేత శరీరం బరువెక్కుతుంది, మత్తుతో కూడి కూడా ఉంటుంది. పూజా ధ్యానాదుల్లో మనస్సు నిలకడ లేకుండా ఉండటం కూడా జరిగి తీరుతుంది. కాబట్టి మితంగా భుజించడం, మితంగా నిద్రించటం అనేటువంటిది కూడా అత్య అవసరమైనటువంటి విషయంగా మనం ఇక్కడ గుర్తిరగాలి. మీరు ఆహారం భుజించేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా కొన్ని నియమాలు పాటించాలి. కాళ్ళకి చెప్పులతో భోజనం చేయకూడదు. అలాగే కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని ఆహారం తీసుకునేటప్పుడు ఔపోసన అని చెప్పేసి పట్టాలి. ఔపోసన పట్టి అలా పవిత్రవంతమైనటువంటి ఆహారంగా భావించి ఈశ్వర అనుగ్రహం అని చెప్పేసి అలా భుజించటమే చాలా విశేషం. పూర్వకాలంలో నుండి ఏదైనా సమారాధన కానీ ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు అల్లపు పచ్చడి లేకుండా ఆహారం భుజించరాదు అని కూడా నియమం పెట్టారు. అల్లపు పచ్చడి వల్ల ఏం జరుగుతుంది? క్యాన్సర్ వంటి మహమ్మారి రోగాలు రాకుండా నిరోధించే శక్తి అల్లపు పచ్చడికి ఉంది. అందుచేత అల్లం వాడండి అన్నారు ఎక్కువగా. ఇక్కడ ఆహారం తీసుకునేటువంటి విషయ విధానంలో కూడా ఆరోగ్యకరమైనటువంటి ప్రభావాన్ని, గ్రహచార సంబంధమైనటువంటి ప్రభావంతో కూడినటువంటి ఆహార పదార్థాలు కూడా మనకు లభ్యపడుతున్నాయి. అందుచేత ఈ ఆహారం తీసుకునేటప్పుడు మీరు కూర్చునేటువంటి విధానం ముఖ్యం. ఆ దిశ చాలా విశేషవంతమైంది. పడమర తిరిగి కూర్చోవచ్చు, తూర్పు తిరిగి కూర్చొని భుజించవచ్చు, దక్షిణం వైపు తిరిగి భుజించవచ్చు, ఉత్తరం వైపు తిరిగి మాత్రం భుజించకూడదు. ఆ దిశ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క దిశకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. అందరూ కూడా భుజించవలసిన దిశ మాత్రం తూర్పు దిశ. తూర్పు వైపుకి ముఖం పెట్టి కనుక భోజనం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం. ఆయన గనక రాకపోయినట్లయితే ఈ ప్రపంచమంతా చీకటిమయమే. ఏ ఒక్క ఔషధియుక్తమైన ప్రభావం కూడాను విరాజిల్లదు కదా ఇక్కడ. అందుచేత సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షిభూత దైవానికి నమస్కారం చేస్తూ భోజనం చేయాలి అనేటువంటి నియమం మనకి ఉంది. ఆ నియమాన్ని మనం ఇంట్లో కూడా పాటిస్తే చాలా మంచిది. అలాగే సూర్యభగవానుడు అస్తమించేది పడమర దిశ కాబట్టి పడమర వైపు కూడా తిరిగి భోజనం చేయవచ్చు. మందులు ఉన్నాయి చూసారా, ఆరోగ్యం బాగా లేకపోతే ఔషధాలు స్వీకరించే వాళ్ళు పడమర దిశ తిరిగి గనక మీరు ఔషధాన్ని స్వీకరిస్తే త్వరగా ఆరోగ్యం చేకూరుతుందండి. ఎందుకంటే శరీరంలో ఉన్న రుగ్మతని పోగొట్టడానికి పడమర దిశ చాలా బాగా పనిచేస్తుంది అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇవన్నీ ఇంట్లో గృహబల రీత్యా మనం చేసుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే కదా అన్నీ బాగుండేది అనేటువంటి విషయం. అలాగే మనకి ఇంట్లో తయారు చేసేటువంటి పదార్థాల్లో ఎక్కువగా ఆకుకూరల శాతం ఉండటం చాలా మంచిది అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. క్రమాహారం ప్రతిదినం కూడాను ఇంచుమించుగా ఒక సమయానికే క్రమ పరిమితంగా, అంటే హెచ్చుతగ్గులు లేకుండా సమతుల్యమైనటువంటి ఆహారం భుజించడం వలన మనకి శరీర ఆరోగ్యం చాలా చక్కగా
చక్కగా ఉంటుంది. మన బుద్ధి కానివ్వండి, ఆలోచన కానివ్వండి, జ్ఞానశక్తి కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, ఇవన్నీ కూడాను మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టే ఉంటాయి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు అన్నమాట. అసలు ఆహారం 3 విధాలుగా చెప్పారు మనకి. సాత్విక ఆహారం అని, రాజస ఆహారం అని, తామసిక ఆహారం అని చెప్పేసి. ఈ యొక్క సాత్విక ఆహారం అంటే మానసోద్రేకం, మానసికంగా ఉద్రేకం తగ్గించేటువంటి ఆహారం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కోపాన్ని తగ్గిస్తుంది, సత్వగుణాన్ని పెంచుతుంది. క్రమమైనటువంటి సాత్విక ఆహారం అనేక విధాలైనటువంటి శారీరక రోగాల్ని కూడాను నిరోధించి ఆయు ప్రమాణాన్ని పెంచుతుంది అని చెప్పేసి మన ఋషులు మనకు తెలియజేశారు. అలాగే సాత్విక ఆహారం అంటే ఏంటి? కాయగూరలు, పండ్లు, ఇవన్నీ కూడా. కారం, పులుపు, పప్పులు బహు స్వల్పంగా తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పారు. ఇంత గొప్ప విశేషాంశం రాజసిక తామసిక ఆహారాల్లో కూడా కొన్ని విశేషాంశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఆహార నియమాల్ని మనం చక్కగా కనుక పాటించినట్లయితే గృహంలో అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారు అని. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఏ తరహాకు చెందినటువంటి ఆకులలో ఆహార పదార్థాలని స్వీకరించినట్లయితే ఎటువంటి సత్ఫలితం చేకూరుతుంది అన్నది ప్రశ్న. పరాత్పరుని సృష్టి సౌందర్యానికి ఆలవాలమైన ఈ ప్రకృతిలో పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత వరమే ఈ యొక్క ఆకులు. ఈ ఆకుల్లో మోదుగాకు చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. పనస ఆకు, అలాగే అరటి ఆకు, బాదం ఆకు, వీటిలో ఆహారాన్ని స్వీకరించేటువంటి లక్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా కనుక స్వీకరించినట్లయితే ఉదరకోశ సంబంధమైన, జఠరకోశ సంబంధమైన వ్యాధుల నుంచి కూడాను పరిరక్షణ ఏర్పడుతుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. అలాగే వెండి ఇస్తరాకు, చక్కగా వెండి పళ్ళెం, దాంట్లో బంగారు పువ్వు వేసుకొని దాంట్లో కూడా భోజనం చేయటం వల్ల కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.